ఇక టాప్ 1 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. మరో పోరాటానికి ఓయూ రెడీ అవుతోంది. భూములు కాపాడుకోవటం కోసం ఉస్మానియా విద్యార్థుల యువతరం తిరుగుబాటు మొదలైంది. యువత ఆకాంక్షలను ప్రభుత్వాలు విస్మరిస్తే వచ్చే ఫలితమేంటో చూపించేలా విద్యార్థులు కార్యాచరణను తీసుకుంటున్నారు. ఉర్దూ యూనివర్సిటీకి మద్దతుగా వచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిరసనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా ఉర్దూ యూనివర్సిటీ 50 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడాన్ని నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. అరాచక పాలన సాగిస్తున్న రేవంత్ ప్రభుత్వం వెంటనే భూసేకరణ విరమించుకోవాలని లేదా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా రానున్న రోజుల్లో ఉర్దూ యూనివర్సిటీ కోసం మరెన్నో ఉద్యమాలు చేస్తామని విద్యార్థి లోకం వార్నింగ్ ఇచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, ఉర్దూ యూనివర్సిటీ భూముల కోసమైతే ఇప్పటికే ఉర్దూ యూనివర్సిటీ స్టూడెంట్స్ పోరాటం చేస్తున్నారు. వాళ్ళకి ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా జత కలిశారు. స్టూడెంట్స్ అంతా కూడా రేవంత్ ప్రభుత్వానికి ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధురా, ఏదైతే చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వంపై విద్యార్థులు జంజీ ఉద్యమంకి సిద్ధమవుతున్నట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఏదైతే ఇటీవల అంటే గతంలో కూడా హెచ్సియు భూముల విషయంలో ఇదే పరిస్థితి కూడా నెలకొంది. అటు రాష్ట్ర ప్రభుత్వం హెచ్సి భూములకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అటు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చేసే ప్రయత్నంలో కూడా సుప్రీంకోర్టు కానీ అటు హైకోర్టు కానీ చెంపపెట్టలాంటి సమాధానం హెచ్సియు భూముల పైన తెలిసింది. తెలిపింది. ఇంకో విధంగా చూసుకుంటే ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించిన భూములు 50 ఎకరాలు కూడా ప్రభుత్వానికి కావాలంటూ ఇచ్చిన జీవోపై ఇప్పటికే తీవ్రంగా వ్యతిరేకంగా విద్యార్థులు కానీ అటు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కానీ అటు ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులు కానీ ఇప్పటికే తీవ్రమైన పోరాటం చేస్తున్నారు. దానికి నిరసిస్తూ ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ మెయిన్ గేట్ ఎదురుగా అటు ఆర్ట్స్ కళాశాల భవనం దగ్గర అటు విద్యార్థులందరూ కూడా ఓయూ విద్యార్థులందరూ కూడా అటు ఉర్దూ యూనివర్సిటీకి మద్దతుగా వారు నినాదాలతో నిరసన తెలపడం జరిగింది. అటు రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కాంట్రాక్టులు, కమిషన్లు, రియల్ ఎస్టేటే కానీ అటు విద్యా వ్యవస్థలను ఇప్పటి వరకు పట్టించుకున్న పరిస్థితి కూడా కనిపించలేదు. అటు యూనివర్సిటీలో భ్రష్టు పట్టిస్తున్నాడు. అటు యూనివర్సిటీలో ప్రధానంగా కొన్ని మేజర్ యూనివర్సిటీలో కూడా ఇప్పటికీ విద్యార్థుల ప్రధాన డిమాండ్ అటు ఒక దిక్కు సరైన స్టాఫ్ లేక ఇబ్బందులు పడుతున్నారు, మౌలిక సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నారు. అవన్నీ వదిలేసి యూనివర్సిటీ భూముల పైన పడడం ఏంటంటూ కూడా ఇప్పటికే తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ రోజు ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ ఎదుట కూడా అటు హెచ్సి విద్యార్థులకు మద్దతుగా వీరు ఇది నిరసన తెలపడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా అన్ని యూనివర్సిటీలకు సంబంధించిన విద్యార్థులు కూడా ఇది ఉర్దూ యూనివర్సిటీకి మద్దతు ఇచ్చే అవకాశాలు కూడా పూర్తిగా కనిపిస్తున్నాయి. ఎందుకనంటే ఈ రోజు మొన్న హెచ్సి అయింది, ఈ రోజు ఉర్దూ యూనివర్సిటీ అయింది, రేపు ఉస్మానియా కావచ్చు, దాని తర్వాత మహాత్మా గాంధీ యూనివర్సిటీ కావచ్చు, అనేకమైన యూనివర్సిటీలో భూములు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాజేసే పన్నాగంలో ఉన్నట్టు కూడా ప్రధానంగా విద్యార్థులు ఈ డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి సమాధానం ఇప్పటికే గౌరవ న్యాయస్థానాలు ఇచ్చాయి. ఇప్పుడు ఉర్దూ యూనివర్సిటీ భూముల జోలికి వెళ్తే మాత్రం అది సుప్రీంకోర్టు కానీ న్యాయస్థానం కానీ చెప్పబెట్టలేని సమాధానం వస్తుంది అని కూడా ఇప్పటికే విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అటు 50 ఎకరాలకు సంబంధించిన ఖాళీ స్థలాన్ని భూములు కూడా ఉర్దూ యూనివర్సిటీకి కూడా ఇప్పటికే లెటర్లు పంపించడం జరిగింది, జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. మాకు ఎట్టి పరిస్థితుల్లో దీనిపైన తప్పకుండా యూనివర్సిటీ భూములు కావాలంటూ కూడా ఇప్పటికే తెలియజేస్తున్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థనే భ్రష్టు పట్టించింది కాక మరింకొక విధంగా తీసుకుంటే యూనివర్సిటీ భూములను కూడా లాక్కోవడం ఏంటంటూ కూడా అటు విద్యార్థి లోకం అంతా కూడా తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక దిక్కు నిరుద్యోగుల పైన లాఠీ చార్జీలు, మరొక దిక్కు గ్రామాలలో మరి అటు జిల్లాలలో రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు కాక అందక ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారు. విద్యా వ్యవస్థ నోటిఫికేషన్లు ఇవన్నీ పూర్తిగా భ్రష్టు పట్టించి కేవలం ల్యాండ్లు, రియల్ ఎస్టేట్, కాంట్రాక్ట్, కమిషన్లు దీనిపైన కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ఫోకస్ పెట్టిందంటూ కూడా ఇప్పటికే విద్యార్థి లోకం అంతా కూడా మండిపడుతున్నారు. ఆర్ట్స్ కాలేజీ ఎదుట ఈ రోజు ఉస్మానియా విద్యార్థులందరూ కూడా ఐక్యతతోటి ఉర్దూ యూనివర్సిటీకి మనం మద్దతు ఇవ్వాలంటూ కూడా వాళ్ళందరూ నిరసన చేపట్టారు. అది రానున్న
రోజుల్లో కూడా ఆ తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలు అన్ని యూనివర్సిటీలో కూడా ల్యాండ్ తీసుకునే ఉర్దూ అయింది, రేపు ఉస్మానియా కావచ్చు అనే ఒక నినాదంతో కూడా వారు ఇక్కడికే నిరసన చేయడం జరిగింది. తప్పకుండా రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు కూడా ఉర్దూ యూనివర్సిటీకి మద్దతు ఇస్తారని కూడా తెలుస్తున్నారు. మరొక విధంగా చూసుకుంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులన్నీ ఎండగట్టడానికి బీఆర్ఎస్ ప్రభుత్వము ముందు వరుసలో ఉంటుంది. నిన్న ఏదైతే గౌరవ బీఆర్ఎస్ వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకు పూర్తిగా మేము సపోర్ట్ ఉంటాము, పూర్తిగా మీకు మద్దతు ఇస్తాము, మీ పోరాటం న్యాయమైంది, మీ హక్కులు న్యాయమైనవి అంటూ కూడా వాళ్ళకు భరోసానివ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే అనేక మైనారిటీలో దాదాపు ఆర్థికంగా సామాజికంగా ఒక వరుస ఎముకలు ఉంటారు. కానీ ఇలాంటి ఉర్దూ యూనివర్సిటీ వల్ల సామాజికంగా వాళ్ళు ముందుండి పోటీ తత్వాల్లో ముందుంటారని ఇలాంటి విశ్వవిద్యాలయాలు స్థాపించినప్పటికీ అది బీఆర్ఎస్ హయాంలో కూడా ఉర్దూ సంక్షేమానికి అనేక నిధులు కానీ అనేక సంక్షేమ పథకాలు ఇచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో యూనివర్సిటీ భూములు గుంజుకోవడం, అటు మైనార్టీ విద్యా వ్యవస్థ పైన కొట్టడం, ఒక దిక్కు ఇప్పటికే పండగలకి తోఫా ఇవ్వట్లేదు, షాదీ ముబారక్ రావట్లేదు అంటే ఇలాంటి సంక్షేమ పథకాల పైన ఆందోళన చేస్తుంటే రాష్ట్రం అంతా. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఫోకస్ మాత్రం తప్పకుండా యూనివర్సిటీ భూముల పైన కన్నుబడ్డాయంటూ కూడా ఇప్పటికే తెలియజేశారు. ఏదేమైనప్పటికీ కూడా రానున్న రోజుల్లో ఈ జీవో పైన కానీ ఈ 50 ఎకరాలు ఉపసంహరించుకోకపోతే మాత్రం తప్పకుండా పెద్ద ఎత్తున జంజీ ఉద్యమం చేయాల్సి వస్తాయంటూ కూడా విద్యార్థి లోకమంతా కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరించారు. సింధురా. రైట్, థ్యాంక్ యూ అరవింద్. ఇక మొత్తానికి ఉర్దూ యూనివర్సిటీ 50 ఎకరాల భూముల కోసం అయితే ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులు పోరాటం చేస్తున్నారు. వారికి ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ అయితే అండగా నిలిచారు. దాంట్లో భాగంగానే మరో పోరాటానికి ఓయూ అయితే రెడీ అవుతోంది.